అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మా ఇంట్లో మండే స్పెషల్ కందిపప్పు ఆనపకాయ. కందిపప్పులో ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి పాత కందిపప్పు, 2 కొత్త కందిపప్పు. కొత్త కందిపప్పు ఫ్రెష్గా ఒక్క విజిల్తోనే సమానంగా ఉడికిపోద్దండి. అదే పాత కందిపప్పు అయితే ఒక 4 విజిల్స్ వేయించుకోవాలి. నేను చేసేది కొత్త కందిపప్పుతోనండి, అందుకని వేపవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని అవి వాటర్తో ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తరువాత ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ కారం వేసుకొని ముందుగానే ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాం కదండి, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆనపకాయ ముక్కలోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క విజిల్ మాత్రమే వేయించుకోండి. పప్పులో ఆనపకాయ వేసుకున్న, బీరకాయ వేసుకున్న అందులోంచి వచ్చే వాటర్కి ఎక్కువ విజిల్స్ వేయిస్తే ఖచ్చితంగా మెత్తగా అయిపోతుందండి పప్పు. ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా ఉంటుందండి పప్పు ఒక్క విజిల్కే. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వాడాను, మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఉప్పు బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఏదైనా తక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు పప్పు బాగా పలచగా అనిపిస్తే ఇంకొక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోడు. అసలు సిసలైన ఘట్టం తాలింపండి. పప్పుకి ఎప్పుడు కూడా తాలింపులోనే రుచి అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. తరువాత జీలకర్ర, ఆవాలు, ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. అందులోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు శుభ్రం చేసుకొని వేసుకోవాలి. పప్పుకి ఎప్పుడు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. ఇంగువ వేసుకుంటే పప్పు రుచే వేరు. ఇంగువ కూడా కొంచెం తాలింపులో వేసుకోవాలండి. తాలింపుని బాగా వేపుకోవాలండి. చెప్పాను కదండి, తాలింపు అనేది పప్పుకి రుచిని ఇంక్రీజ్ చేస్తుంది. బాగా వేగిన తాలింపులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పు వేసుకోవాలండి. పప్పు మొత్తం తాలింపులో వేసేసుకొని తాలింపు బాగా కలిసేలాగా పప్పు మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎంతో రుచికరమైన ఆనపకాయ పప్పు రెడీ. నేను ఇక్కడ పప్పుని నూనె తాలింపు వేసానండి. మీకు నచ్చితే నేతితో కూడా తాలింపు వేసుకోవచ్చు. నేతితో అయితే ఆనపకాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మీరైతే ఈ రెసిపీని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.